धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं सत्यं परिशिंचामि अमृतमस्तु अमृतो प्रसरणमसि चंद्रलक्ष्मी आदिलक्ष्मी समेत लक्ष्मी नृसिंहस्वामिने नमः भवानी शंकरस्वामिने नमः लक्ष्मी नारायणस्वामिने नमः मंडपस्थिताः सर्वेभ्यो देवताभ्यो नमः महाकाली महासरस्वती महादुर्गी महालक्ष्मी राजराजेश्वरी बाला त्रिपुर सुंदर ललिता परा भट्टारकाय नमः यथाभागं भक्ष्य भोज्य लेख्य चोष्य पानीयानि महानैवेद्यं समर्पयामि। ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पानी समर्पयामि। ओम ध्वजोजातमुखाय स्वाहा ओम अघोर मुखाय स्वाहा वामदेव मुखाय स्वाहा अघोर मुखाय स्वाहा तत्पुरुषाय मुखाय स्वाहा ईशान्य देव मुखाय स्वाहा मध्ये मध्ये पानी समर्पयामि। उत्तरापाद समर्पयामि हस्त प्रक्षालन समर्पयामि पाद प्रक्षालन समर्पयामि शुद्धाचमने समर्पयामि तांबूल सर्वोपचार पूजां समर्पयामि। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिव। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमद् रमारमण गोविंद गोविंद। अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव। ओम तत्सत्। నమస్కారం స్వామి మీకు సత్యం నడిపేటువంటి మీరు ఇప్పుడు ఈ విధంగా మీరు బ్రాహ్మణులకు ఇంత బ్రహ్మాండమైన భోజనం ఏర్పాటు చేయడమే కాకుండా వసతి కలిగించడము తరువాత వచ్చేసి మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఏమో మీరు వృద్ధాప్యములో ఇప్పుడు ఇక్కడ ఉండి ఈ యొక్క సత్రాన్ని నిర్వహిస్తున్నారంటే చాలా గొప్పదనము। మీ యొక్క సేవకు ఆ నరసింహస్వామి మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది। అందరూ కూడా ప్రతి ఒక్కరము మా లాంటి వాళ్ళందరం కూడా మేము మీకు సాయి శక్తులా మేము వచ్చి మీకు ఏం కావాలన్నా మా వల్ల ఏదన్నా కనుక అవసరమైతే మేము వస్తాము। మేము పొందలూరు వాళ్ళు అంటే ఎవరో కాదు, మా మేనమామ వాడు హరికృష్ణ నర్సయ్య వీళ్ళంతా లక్ష్మీ నర్సయ్య వీళ్ళంతా మేనమామ మనవాళ్ళు। వాళ్ళ ఇంటి వాళ్ళు మా ఇంట్లో 3 వంశాల వాళ్ళు ఉన్నారు। మా అమ్మ మా నాయనమ్మ వదిలోళ్ళు ఆడబిడ్డ, మా అమ్మ వదిలోళ్ళు ఆడబిడ్డ, మా వదిన వదిలోళ్ళు ఆడబిడ్డ। ఈ సురేష్ వాళ్ళ మేనత్తే మా అన్న భార్య। వాళ్ళ వజ్జల చెంచయ్య గారి మేనత్త మా నాయన వాళ్ళు వదిలి మా అమ్మ, మా తాత మా నాయన భార్య వదిలోంటి ఆడబిడ్డ। 3 తరాల వాళ్ళు మా పొందలూరు వాళ్ళు చాలా గొప్పగా శ్రమించినారు। ఎక్కడైనా వాళ్ళు బాగా పనులు చేస్తారు। వాళ్ళు వచ్చేసి మంచి పిల్లలు వాళ్ళు కూడాను వాళ్ళన్నీ కూడా చేస్తారు। నాకెందుకంటే మీకంటే నాకు వయసు ఎక్కువే, నాకు చాలా వయసు ఎక్కువ ఉంది, 86 ఏళ్ళు ఉన్నాయి నాకు। అందులో 76 మీకంటే నేను పెద్దవాడిని। అయినా మీరు ఈ విధంగా సహకారాలు అందిస్తున్నారండి। ఇటువంటి భోజనం నిజంగా కూడా ఎక్కడ కూడా దొరకదు। అంత కమ్మగా సుఖంగా ఆనందంగా మళ్ళా తిరిగి ఇక్కడికి పోతే చాలు రా భగవంతుడా బ్రహ్మాండమైన భోజనం దొరుకుతుంది। ఇంకా కూడా ఒక వంట వాళ్ళను కూడా ఏర్పాటు చేసుకొని జరిగేదానికి అవకాశములు ఎంతవరకు ఉంటే అంతవరకు మీరు సహకారాలన్నీ కూడా తీసుకోండి। మేము మీకు ఎప్పుడైనా మాకు చెప్పండి, నేను వస్తాను।
వచ్చి కూడా మా వాళ్ళందరినీ కూడా ఇక్కడికే మీకు అందరినీ చూపిస్తాను. మీకు అదే కాకుండా ధన సహాయము, వస్తు సహాయము ఏం కావాలన్నా మేము ఇస్తాము. ఇప్పుడు మేము 2 మూటలు బియ్యం ఇవ్వాలనుకున్నాము. కారు వచ్చింది, అయితే ఇక్కడికి చేర్చేది 6 కార్లు. కారు వస్తుంది ఇక్కడికి.